బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు రొటీన్‌గా తినడం కంటే ఒక్కసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఒక పెద్ద ఆనియన్‌ని కట్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత వాష్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి. ఇప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి నెక్స్ట్ అది ఇంకిపోతుంది. ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో స్పైసీగా ఉండడం కోసం 3 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ఏమో ధనియా పౌడర్ వేసి బాగా కలిపి పెట్టండి మూత పెట్టేసి. నెక్స్ట్ మళ్ళీ మూత తీసి చూడండి. అప్పుడు 2 పెద్ద పెద్ద టమాటాలు మంచిగా రెడ్ కలర్‌లో ఉండాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఉంచండి. నెక్స్ట్ ఒక 1 మినిట్ తర్వాత తీసి కసూరి మేతి వేయండి. దీంతోనే ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. దాన్ని కసూరి మేతిని కడగాలి, లేకపోతే దాంట్లో ఇసుక ఉంటుంది. కడిగి వేసేసుకొని కలిపి మంచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్‌లో ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అండ్ బయట దొరుకుతుంది చికెన్ మసాలా ప్యాకెట్, అది వేసేయండి. ఇంకా ఇంతే, బ్యాచిలర్ స్టైల్‌లో సింపుల్ చికెన్ రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా చపాతీస్‌లోకి అయితే ఇంకా బాగుంటుంది. రైస్‌లో అయితే వేడివేడిగా ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్